టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా. ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది. నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. అదే ఎజెండా. సినిమాలు సెకండరీ. సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చేయాలి, హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్ గా ఎలా చేయాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ టైం చెప్తాయి. इमीडिएटली 15 डेज में सीएम साहब एफडीसी एज ए चेयरमैन, अभी मैं इंडस्ट्री को और गवर्नमेंट के बीच में कैसा क्या क्या लेके अभी गवर्नमेंट को सबमिट करना इमीडिएटली मैं स्टार्ट करता हूं, वो मेरा जॉब है. या नेक्स्ट स्टेप कमिटी వాళ్ళు మినిస్టర్స్ కూడా కమిటీలో మెంబర్స్ గా ఇస్తామన్నారు. సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంత నామినేషన్ తీసుకొని ఎఫ్డీసీ మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. ఇంపార్టెంట్ కాదు, అవి ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి. मैं एक काम करता हूं, मैं ये जो इधर गवर्नमेंट ऑफिशियल से जो काम होना हो गए, मैं एफडीसी को बुला के आप लोगों का Q&A होना हो तो मैं एफडीसी में लगा के సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. దాదాపు 2 గంటల పాటు సమావేశం కొనసాగింది. టాలీవుడ్ సమస్యలు పరిష్కరిస్తారంటూ సీఎం హామీ ఇచ్చారు. బెనిఫిట్ షోలు ఉండవంటూ తేల్చి చెప్పారు. టికెట్ రేట్లు పెంచేదే లేదన్నారు సీఎం రేవంత్ భట్టి.
మరోసారి సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కాబోతున్నారు. అయితే ఇండస్ట్రీ ప్రభుత్వం కలిసి ముందుకు సాగాలంటూ దిల్ రాజు కూడా చెప్పారు. సినీ పరిశ్రమల సమస్యలకు సంబంధించి